భూమిని వదిలి భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం ఎర్ర జెండా పార్టీ నామమ్మో మనము జయ కదిలి నామమ్మ ఎర్ర జెండా పార్టీ నామమ్మో మనము జయ కదిలి నామమ్మ కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం కలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీరా అర్రర్రర్ర. ఎర్ర జెండా పార్టీ నామమ్మో మనము జయ కదిలి నామమ్మ ఇంటి జాగాలిచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి ఇంటి జాగాలిచ్చే వరకు ఇంచుగదలం భూమిని వదిలి భూమి కోసం భూవా కోసం ఎవడొచ్చిన ఎదురుకుంటాం ఎర్ర జెండా పార్టీ నామమ్మో మనము జయ కదిలి నామమ్మ ఎర్ర జెండా పార్టీ నామమ్మో మనము జయ కదిలి నామమ్మ కాలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం కలిగున్న జాగాలల్లా గుడిసెలేసి బతుకుతున్నాం ఎక్కడున్నారు మీరు అంటే చెప్పలేక తలదించుకున్నాం మనుషులమై పుట్టిన కూడా మనిషికింత జాగలేదీరా ఎర్ర జెండా పార్టీ నామమ్మో మనము జయ కదిలి నామమ్మ బిడ్డగూడు వెట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది పిట్టగూడు పెట్టుకోను చెట్టుకొమ్మ దొరికినాది ఆకుల సందుల దాగి పక్షులెన్నో బతుకలేవా మనుషులమై పుట్టిన కూడా నిత్యమంతా జాగలేదీడా అరే ఎర్ర జెండా పార్టీ నామమ్మో మనము జయ కదిలి నామమ్మ అందుకనే పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ఎర్రజెండా పార్టీలు ఇప్పుడు ఉదాహరణకు మనకు కుంట్లూరులో అంటే రావినారాయణ రెడ్డి కాలనీగా అబ్దుల్లాపూర్ మెట్లంలో కొన్ని వేల మంది ప్రజలు గుడిసెలేసుకొని ఇప్పుడు జీవిస్తున్నాం. మాకు పట్టాలు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లానే కాదు, మహబూబ్నగర్ జిల్లా కానీ, తర్వాత వరంగల్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నాం. మీ అయ్యదా భూమి మీద దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా? మీ అయ్యదా భూమి మీద దళ పేదోళ్ళు గుడిసెలేస్తే పీకేస్తారా? మీ అయ్యదా భూమి మీద దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా? మీ అయ్యదా భూమి మీద దళ పేదోళ్ళు గుడిసెలేస్తే పీకేస్తారా? మీ అయ్యదా దళం మీ అయ్యదా వరం మీ అయ్యదా మీ అయ్యదా భూమి మీద దళ పేదోళ్ళు గుడిసెలేస్తే పీకేస్తారా? మీ అయ్యదా భూమి మీద దాదా పేదోళ్ళు గుడిసెలేస్తే పీకేస్తారా? మీ అయ్యదా భూమి మీద దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా? మీ అయ్యదా భూమి మీద దళ పేదోళ్ళు గుడిసెలేస్తే పీకేస్తారా? గుండాలకు మీరు అడ్డుంటారా? కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా? గుండాలకు మీరు అంటుంటారా? కబ్జాలు చేస్తుంటే చూస్తుంటారా? ఓ ముఖ్యమంత్రి మాట్లాడయో మాతోని ఎక్కర లేదంటవా? ఓ ముఖ్యమంత్రి మాట్లాడయో మాతోని అక్కర లేదంటవా? మండల ఆఫీసులో మాటన్నయో కలెక్టరు మా కథ వినయో. మండల ఆఫీసులో మాట్లాడయో కలెక్టరు మా కథ వినయో. మీ అయ్యదా భూమి మీద దాదా పేదోళ్ళు గుడిసేస్తే పీకేస్తారా? మీ అయ్యదా భూమి మీద దళ పేదోళ్ళు గుడిసెలేస్తే పీకేస్తారా? ఈ విధంగా పేద ప్రజలు గుడిసెలు వేసుకుంటే కూలగొడుతున్నారు. కాబట్టి ఆ కూలగొట్టేటువంటి గుడిసెలు కాకుండా పేదలకు మన పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎక్కడైతే అర్హులైనటువంటి పేద ప్రజలు ఉంటారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కావాలి, వాళ్ళందరికీ ఇందిరామ ఇల్లు కావాలని ఈ భూ పోరాటంలో మా కళాకారులందరం ఉన్నాం. రండిర మాయనో లెండిర కూలన పొరం పోకు భూములల్ల పోరు సాగుతున్నదో. రండిర మాయనా రండిర మాయనో రండిర కూలన పొరంపోకు భూములల్ల పోరు రగులుతున్నదో. రండిర మాయన రండిర మాయనో లెండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయనా రండిర మాయనో రండిర కూలన గుడిసె గుడిసె కొత్త ఎర్ర జెండ మొలుస్తున్నదో. రండిర మాయన భారత కమ్యూనిస్టు
ఆ భూ పోరాటాలలో కూడా ఇక్కడ కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అయితే ఇక్కడ కేంద్రంలో ఉన్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినసరుకులు, తర్వాత కూరగాయల రేట్లు, డీజిల్ రేట్లు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ధరలు తగ్గించాలని కూడా ప్రజల పక్షాన మనల్ని చైతన్యం చేయడానికి, మనం అడగడానికి కూడా ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ పేద ప్రజలకు ఉన్నటువంటి వాళ్ళందరినీ తగ్గించాలని కోరుకుంటున్నాను. ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం ఉంటుందో ఈ దారిద్ర్యం ఎట్లా నాశనమైతుందో, ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలం ఉంటుందో, ఎంత కాలము దీని అంతూ చూడకపోతే, భారతదేశాన పుట్టేది కష్టాలు ఎంత కాలం ఉంటుందో, కూలి పెరుగుతుంటది, అందనంత ధరలు పెరుగుతున్నవి, కూలి పెరుగుతుంటది, అందనంత ధరలు పెరుగుతున్నవి, కూలి పెరుగుతుంటది. ఒరే అత్త మనం చేస్తే 600 కూలి, అత్త మనం చేస్తే 600 కూలి, అలిసి కొట్టరు కొట్ట ఇంట్లో పంచాయి ఎంత కాలం ఉంటుందో, అంగట్ల చూడబోతే పాత బట్టలు అనిపించరోజమ్మడి, అంగట్ల చూడబోతే ఒరే బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా, బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా, బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా, బంగారు తెలంగాణ వచ్చిందన్నారు కదా, పాత బట్టల బేరమైతే పండుగ ఎంత కాలం ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ పేదలకు సంబంధించినటువంటి ఆ బియ్యం కానీ, తర్వాత వంట నూనె, గ్యాసులు, పెట్రోల్ ధరలు అన్నీ తగ్గించి పేద ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు కూడా సహకరించాలని ప్రజల తరపున ఇటు కూడు లేని వాళ్ళ కోసం ప్రజల కోసం నిరంతరం మా ప్రజానాట్య మండలి కళాకారులు ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క ప్రోగ్రామ్స్ను, మా కళాకారులను ఆదరిస్తున్నటువంటి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రుల ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాకు వందనాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.